ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం దగ్గర అయితే ఉన్నాము. 2014-19 టైంలో అప్పటి గవర్నమెంట్ అమరావతి రాజధానిలో శ్రీవారి దేవాలయం ఉండాలని చెప్పి దాదాపు 25 ఎకరాల ల్యాండ్ కేటాయించి 136 కోట్ల రూపాయలతో భారీ స్థాయిలో ఇక్కడ దేవాలయానికి సంబంధించిన పనులు అయితే మొదలెట్టారు. పనులు జరుగుతున్న టైంలోనే ఏంటంటే గవర్నమెంట్ మారిపోవడంతో దీనికి కేటాయించిన నిధులను అయితే తగ్గించారు. 136 కోట్ల రూపాయలతో నిర్మించాల్సిన దేవాలయాన్ని 36 కోట్ల రూపాయలతోనే కంప్లీట్ చేశారు. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇదంతా లోపలి భాగం అన్నమాట. దీని బయట పెద్ద పెద్ద రాజగోపురాలు అయితే నిర్మించాల్సి ఉంది అప్పటి ప్లాన్ ప్రకారం. గతంలో ఉన్న గవర్నమెంటే మళ్ళీ రావడంతో అప్పటి ప్లాన్ కి మించి ఇక్కడ నిర్మాణం కంప్లీట్ చేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని డిపిఆర్ రెడీ చేసుకుని ఇక్కడ పనులు మొదలెట్టడం కోసం సీఎం చేతుల మీదుగా ఈ నెల 27న ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పనులు అయితే భూమి పూజ చేసి మొదలెడుతున్నారు. ఇక్కడ భారీ స్థాయిలో ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే గుడి చూస్తున్నారో ఇదంతా లోపలి భాగం అన్నమాట. దీని బయట 7 అంతస్తులతో మహా రాజగోపురం నిర్మిస్తారు. ఇంకా 5 అంతస్తులతో ఇంకా 3 రాజగోపురాలు కూడా నిర్మిస్తారు. ఇంకా బయట ఇంకా మండపాలు కానీ అవన్నీ నిర్మించాల్సి ఉంది. ఇప్పుడు ఏంటంటే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు సీఎం చేతుల మీదుగా పనులు మొదలెట్టడం కోసం. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ గుడికి సంబంధించిన ప్రజెంట్ ఫౌండేషన్ వేయడం కోసం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఇప్పుడు ప్రజెంట్ గుడి ఎలా ఉంది, కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుందో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలోని వెంకటపాలెం విలేజ్ దగ్గర ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ప్రస్తుతానికి ఇలా ఉంది. ప్లాన్ ప్రకారం ఈ టెంపుల్ మొత్తం కంప్లీట్ అవుతే ఎలా ఉంటుందో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లాన్ ప్రకారం ఈ టెంపుల్ మొత్తాన్ని కంప్లీట్ చేయడం కోసం ఇక్కడ శంకుస్థాపన అయితే వేయబోతున్నారు. ఈ శంకుస్థాపన వేయడం కోసం అఫీషియల్ గా టీటీడీ వాళ్ళు ఆహ్వాన పత్రికను కూడా ప్రింట్ చేయించారు. ఈ శంకుస్థాపన కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 27న ఉదయం 10:55కి శంకుస్థాపన అయితే చేయబోతున్నారు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఆహ్వాన పత్రిక ఎలా ఉందో. ప్రస్తుతానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఫౌండేషన్ వేయడం కోసం. ఈ ఏర్పాట్లు అయితే భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ మొత్తం మీ ల్యాండ్ మొత్తం చూడొచ్చు. 25 ఎకరాల ల్యాండ్ అనమాట. ఈ ల్యాండ్ లో ప్రస్తుతానికి టెంపుల్ ఎంత ల్యాండ్ లో ఉందో కూడా మీరు చూడొచ్చు. ఈ మొత్తం ల్యాండ్ అంతా డెవలప్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ శంకుస్థాపన మహోత్సవం కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక భారీ స్టేజ్ లాంటిది అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అటుపక్క కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటుపక్క కానీ అటుపక్క కానీ మొత్తం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న టెంపుల్ ఏదైతే ఉందో ఇదంతా లోపలి భాగం అనమాట. దీని బయట ప్రధాన ముఖద్వారం వద్ద 7 అంతస్తులతో మహా రాజగోపురం నిర్మిస్తారు. ఇంకా పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో 5 అంతస్తులతో రాజగోపురాలు అయితే నిర్మిస్తారు. అవే కాకుండా ఇంకా మడవీధులు, కళ్యాణోత్సవం, కళ్యాణ మండపాలు అవి కూడా నిర్మిస్తారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి 90 కోట్లు నిధులు కేటాయించడంతో మరో వారం 10 రోజుల్లో నిర్మాణ పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది ఫౌండేషన్ వేసిన తర్వాత. అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం రాజగోపురాలతో పాటు కళ్యాణోత్సవం, ఉత్సవ మండపాలను 84 కోట్ల రూపాయలతో నిర్మిస్తారు. ఇంకా అర్జిత సేవల మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రాధా మండపం, ఆంజనేయ స్వామి వారి ఆలయం, పుష్కరిణిని నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణంలో కట్ స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు. వీటన్నిటికీ కలిపి 44 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇంకో 6 కోట్ల రూపాయలతో ఆలయానికి చుట్టూ మడవీధులు, అప్రోచ్ రహదారులు ఏర్పాటు చేస్తారు. ఇంకా అన్నదానం కాంప్లెక్స్, అర్చకులు సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్ హౌస్, భక్తులు వేచి ఉండే హాల్ వంటి నిర్మాణాలని 20 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. ఇంకా 20 కోట్ల రూపాయలతో ధ్యాన మందిరాన్ని నిర్మిస్తారు. ఇంకా విద్యుత్ సబ్స్టేషన్, సోలార్ లైటింగ్ విధానం, ఇంకా సోలార్ పవర్ ప్లాంట్ తదితరులకు 11 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు. అలాగే ఈ ఆలయానికి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉంటుంది. మన విజయవాడ నుండి వచ్చే వాళ్ళు కూడా సీడ్ యాక్సెస్ రోడ్ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ నుండి కూడా ఈ ఆలయానికి రావచ్చు. ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్లోని కృష్ణానదిలో 3.2 కిలోమీటర్ల బ్రిడ్జ్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది. ఆ బ్రిడ్జ్ ద్వారా గొల్లపూడి నుండి కానీ ఇబ్రహీంపట్నం నుండి కానీ ఎవరైనా రాగలిగితే అటువైపు నుండి కూడా ఈ దేవాలయానికి అయితే చేరుకోవచ్చు. కనెక్టివిటీ పరంగా కూడా అందరికీ అందుబాటులో ఉంది. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు మీకు కనిపించేది వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్డు.
అలాగే అటువైపు దూరంగా కనిపించేది వచ్చేసి విజయవాడ వెస్ట్ బైపాస్, అది N6 రోడ్ అంటారు. అలాగే ఇక్కడ రైట్ సైడ్ వైపు ఏంటంటే కరకట్ట ఉంటుంది. ఆ కరకట్ట రోడ్డు ఫ్యూచర్‌లో E1 రోడ్డుగా అయితే అవుతుంది. ఇక్కడ నుండి మొత్తం ల్యాండ్ మొత్తం చూడొచ్చు ఎలా ఉందో. అలాగే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ ఫేజ్ 2 నిర్మాణం పనులు చాలా స్పీడ్‌గా ఉండవల్లి వరకు అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇంకా ఈ ఉండవల్లి దగ్గరే ఇంకో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చేవాళ్ళు, ఉండవల్లి నుండి వచ్చేవాళ్ళు ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కి సీడ్ యాక్సెస్ రోడ్ నుండి ఇటు స్ట్రెయిట్‌గా అయితే వచ్చేయొచ్చు. ఈ టెంపుల్‌కి రావడానికైతే చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి రోడ్లన్నీ ఎలా కనిపిస్తున్నాయో. విజయవాడ వెస్ట్ బైపాస్ గాని, సీడ్ యాక్సెస్ రోడ్డు గాని, ఇంకా కరకట్ట రోడ్డు గాని అన్ని రోడ్లు ఇక్కడ నుండి కనిపిస్తున్నాయి. అలాగే ప్రతి శనివారం విజయవాడ బస్ స్టాండ్ నుండి ఈ టెంపుల్‌కి రావడం కోసం ఫ్రీ బస్సులు కూడా తిరుగుతున్నాయి. ఇంకా తిరుపతిలో దొరికే లడ్డూ ప్రసాదం కూడా ఇక్కడ ప్రతిరోజు అందుబాటులో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి మొత్తం గుడి పరిసర ప్రాంతాలు మొత్తం చూడొచ్చు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపే మీకు వెంకటపాలెం విలేజ్ అయితే కనిపిస్తుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే ఏంటంటే చిన్నకాకాని నుండి వచ్చేవాళ్ళు అంటే గుంటూరు వైపు నుండి వచ్చేవాళ్ళు కూడా ఈ బైపాస్ ద్వారా ఈ దేవాలయానికైతే రావచ్చు. ఈ గుడి చుట్టూ ప్రహరీ గోడ లాంటిది కూడా నిర్మించారు. లోపల మడవీధులు కూడా నిర్మిస్తారు. అలాగే ఇక్కడ ఒక పుష్కరిణి, కళ్యాణోత్సవ మండపాలు అయన్నీ నిర్మిస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ దేవాలయానికి సంబంధించిన పనులు స్టార్ట్ అయిన తర్వాత నుండి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎక్కడి నుండో వచ్చి చూడలేనోళ్ళు మన ఛానల్ ద్వారా ఇక్కడ ఉన్న అప్డేట్స్ అన్ని చూడొచ్చు. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అని ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.